రాజకీయాల్లో జీరోలు హీరోలు అవుతారు, హీరోలు జీరోలు అవుతారంట. సరిగ్గా ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ విషయంలో ఇదే జరిగిందా? గతంలో 2 సార్లు తన చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న ప్రత్యర్థి నేతను సొంత పార్టీలో చేర్చుకోవడమే కాదు, తనకు ఆ ఎంపీ టికెట్ ఇచ్చారు. గత ఎన్నికలో ప్రత్యర్థిగా తలబడ్డ ఆ నేతనే తన టికెట్కు ఎసరు పెట్టారు. మరి ఆ సిట్టింగ్ ఎంపీ కాలం కలిసి రాలేదని సైలెంట్గా ఉంటారా, లేక రివెంజ్ రాజాగా మారుతారా? లెట్స్ వాచ్. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. ఉన్న ఫలంగా కొందరు హీరోలవుతుంటారు, మరికొందరు ఉన్న స్థానాలను కోల్పోయి జీరోలవుతుంటారు. అందుకు ఉదాహరణే ఆదిలాబాద్ రాజకీయం. పార్టీ టికెట్ ఆశించి కొందరు నేతలు భంగపడితే ఉన్న సీటును కాపాడుకోలేక మరికొందరు నేతలు అవస్థలు పడుతున్నారు. అచ్చం అదే జరిగింది మన ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు. గతంలో ప్రత్యర్థిగా పోటీ చేసిన నేతను తానున్న పార్టీలో చేర్చుకోవడంతో ఆయన సీటుకే ఎసరొచ్చిందని తెగ ఆందోళన పడుతున్నారట సోయం. పార్టీ తీరుతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఉన్నారట. ఎస్టీ రిజర్వ్డ్ అయిన ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బలమైన ఆదివాసీ ఉద్యమ నేతగా సోయం బాపురావుకు పేరుంది. ఆదివాసీ ఉద్యమ సంఘ తుడుం దెబ్బను జిల్లాలో పరిచయం చేసింది సోయం బాపురావే అని ఆదివాసీలు చెప్పుకుంటారు కూడా. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందిన సోయం బాపురావు అప్పుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న గెడం నగేష్ ని మట్టి కరిపించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సోయం బాపురావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అప్పటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గెడం నగేష్ ను ఓడించారు. ఇలా 2 సార్లు తన చేతిలో ఓటమి చెందిన నేతే ఇప్పుడు తన సీటుకు ఎసరు పెట్టడం అస్సలు తట్టుకోలేకపోతున్నారట. అంతేకాదు ఆయన్ని తానున్న సొంత పార్టీలో చేర్చుకుని తన టికెట్కే ఒకరిద్దరి జిల్లా ఎమ్మెల్యేలు ఎసరు పెట్టారని తెగ ఆవేదన చెందుతున్నారట. అంతేకాదు అది అవమానంగా భావిస్తున్నట్టు పలువురి వద్ద సోయం బాపురావు వాపోయారట. దీంతో తనను కాదన్న పార్టీకి పనిచేయాలా వద్దా అన్న అంతర్మథనంలో పడ్డారట. తన చేతిలో ఓటమి చెంది తన స్థానాన్ని ఆక్రమించుకున్న నగేష్కి ప్రచారం ఎలా చేయాలి అనే ప్రశ్నతో సతమతమవుతున్నారట సోయం బాపురావు. అయితే ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ టికెటు వలస నేత గెడం నగేష్కు కేటాయించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న సోయం బాపురావు కదలికలపై బీజేపీ అధిష్టానం నిఘా పెట్టింది. ఆయన కాంగ్రెస్కి జంప్ అవుతారనే వార్తలు గుప్పుమనటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు జాతీయ నేతలు రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ దక్కక నైరాశ్యంలో ఉన్న సోయం బాపురావు గత 5 రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి స్వయంగా సోయం బాపురావుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని గంటసేపు ఆదిలాబాద్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల పార్టీ ప్రచారానికి వెళ్లారని, అసంతృప్తితో పార్టీకి దూరం కావద్దని హితబోధ చేశారు. మున్ముందు పార్టీ హైకమాండ్ సముచిత గుర్తింపు ఇస్తుందని సర్ది చెప్పారు. దీనిపై స్పందించిన సోయం బాపురావు కిషన్ రెడ్డితో ఆదివాసీల ఓటు బ్యాంకు వ్యక్తిగత ప్రాబల్యం మేరకే 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి గెడం నగేష్ ను ఓడించారని, ఈసారి సీటు తనకు కాకుండా చేశారని సోయం వాపోయినట్లు తెలిసింది. జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేసి అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించారని బాపురావు కిషన్ రెడ్డికి మొరపెట్టుకున్నారట. తప్పని పరిస్థితుల కారణంగానే అధిష్టానం ఆదిలాబాద్ టికెట్టు మార్చిందని, తన ప్రమేయం లేదని కిషన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థి గెడం నగేష్తో కలిసి ప్రచారం చేయాలని, కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని కిషన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరొద్దని కిషన్ రెడ్డి అభ్యర్థించడంతో సోయం కాస్త చల్లబడినట్టు తెలిసింది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జరిగిన చర్చల్లో కుదిరిన సయోధ్య మేరకు పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్కి ముందు నామినేటెడ్ పోస్టుపై స్పష్టమైన హామీ ఇప్పించాలని ఎంపీ సోయం మొరపెట్టారట. అంతవరకు తాను ప్రచారంలోకి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. ఇందుకు సమ్మతించిన కిషన్ రెడ్డి 4-5 రోజుల్లో ఢిల్లీకి తీసుకువెళ్లి పార్టీ పెద్దల ముందు నామినేటెడ్ పదవి హామీ ఇప్పించేలా చూస్తానని, ఇందుకు పూర్తి బాధ్యత వహిస్తానని కిషన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఎన్నికలు జరగగానే ఇచ్చిన హామీ నెరవేరుస్తామని కిషన్ రెడ్డి చెప్పడంతో ఎంపీ సోయం బాపురావు ఇందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది. కాగా 4 రోజుల క్రితం బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్లో సోయంని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో పనిచేస్తే మున్ముందు సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తిరిగి కిషన్ రెడ్డి నామినేటెడ్ పదవిపై మంత్రాంగం సాగించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే తమరు ఢిల్లీ పెద్దల వద్ద భరోసా కల్పించాలని, లేని పక్షంలో తన దారి తాను చూసుకుంటానని సోయం చెప్పినట్టు తెలిసింది. 4-5 రోజుల దాకా ఓపికతో ఉంటానని, ఏ నిర్ణయం తీసుకోనని, తనకు నామినేటెడ్ పోస్టుపై భరోసా కల్పించాలని పేర్కొన్నారట సోయం.
అంతవరకు వేచి చూస్తాను, లేకపోతే నిర్ణయం తీసుకుంటాను అని సోయం పేర్కొనడంతో జిల్లా కాషాయ పార్టీలో నేతల మధ్య అంతర్మథన మొదలైంది. పార్టీకి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని సీనియర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట. దీంతో బీజేపీ అభ్యర్థి మార్పుపై కూడా పార్టీ ఢిల్లీ పెద్దలు పరిశీలన సాగిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. మరి అసమ్మతి సెగతో రగిలిపోతున్న సోయం ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సైలెంట్ అవుతారా లేక రివెంజ్ రాజాగా మారుతారా చూడాలి.